అక్షయ్కు దుష్టశక్తి వల్ల పల్లెటూరులో ప్రాణాపాయం ఉందో లేదో తెలుసుకోవాలంటే తాళపత్ర గ్రంథాలను చదవాలి అని చెప్పి అవని అంటుంది. అయితే వెంటనే అక్షయ్ చేత తాళపత్ర గ్రంథాలను చదివిద్దాం అని ప్రసాదరావు అంటాడు. కానీ అక్షయ్ లేదమ్మా, గుడికి వెళ్ళింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. గుడి నుంచి వచ్చిన తర్వాత తాళపత్ర గ్రంథాలను చదివిద్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. వద్దు, అక్షయ్తో తాళపత్ర గ్రంథాలు చదివించొద్దు మోయ అని చెప్పి అవని అంటుంది. ఏమైంది అవని, అక్షయ్ తాళపత్ర గ్రంథాలు చదవగలదు కదా, గతంలో చాలాసార్లు చదివింది కదా అని శ్రీకర్ అంటాడు. తాళపత్ర గ్రంథాల్లో ఏదైనా రాసి ఉంటే అక్షయ భయపడుతుంది బాబా, మరోలా కూడా జరగవచ్చు. తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది దాచిపెట్టి మనకు వేరేలా కూడా అక్షయ మనం భయపడతామని చెప్పొచ్చు. అందుకే అక్షయ చేత కాకుండా మరెవరి చేతైనా తాళపత్ర గ్రంథాలను చదివిద్దాము అని చెప్పి అవని అంటుంది. ఇంకెవరు తాళపత్ర గ్రంథాలు చదువుతారు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మన కుటుంబ విషయాలు తెలిసిన సిద్ధేశ్వర స్వామి ఉన్నారు కదా బావా, సిద్ధేశ్వర స్వామితో తాళపత్ర గ్రంథాలు చదివిద్దాం అని అవని అంటుంది. ఆయన ఊర్లో లేరమ్మా, ఫోన్ కాల్లోనే కలుస్తారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అయితే మాతాశ్రీకి మన కుటుంబ విషయాలు తెలుసు కదా, మాతాశ్రీ దగ్గరికి తాళపత్ర గ్రంథాలను తీసుకెళ్దాము, తాళపత్ర గ్రంథాలను చదివిద్దాము, తాళపత్ర గ్రంథాల్లో ఏముందో తెలిసిపోతుంది మోయ అని అవని అంటుంది. మంచి ఆలోచనమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మోయ మీరు అనుమతిస్తే తాళపత్ర గ్రంథాలను తీసుకొని ఇప్పుడే మాతాశ్రీ దగ్గరకు వెళ్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. తీసుకెళ్ళమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవని అందుకు మేము ఒప్పుకోము, తాళపత్ర గ్రంథాలను నువ్వు తీసుకున్నావని అత్తయ్యకి తెలిస్తే అత్తయ్యకు కోపం వస్తుంది అని నిహారిక అంటుంది. అమ్మవారిని ముక్కు పుడకను ఎలాగూ నీ సొంతం చేసేసుకున్నావు కదా, ఇప్పుడు తాళపత్ర గ్రంథాలను కూడా నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా అని కృష్ణబాబు అంటాడు. దీని నాటకాలు మనకి తెలియని వారా అని వసంత్ అంటుంది. ఇక చాలు, నోరు మూస్తారా మీరంతా, సాక్షాత్తు అమ్మవారు ముక్కు పుడికే అవని దగ్గర ఉన్నాయి, తాళపత్ర గ్రంథాలు పెద్ద లెక్కేం కాదు. అమ్మ అవని వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు, నువ్వు తాళపత్ర గ్రంథాలు తీసుకెళ్ళు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అవని తాళపత్ర గ్రంథాలు తీసుకొని మావయ్య వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి తాళపత్ర గ్రంథాలు తీసుకొని మాతాశ్రీ దగ్గరకు వెళ్తారు. నమస్కారం మాతాశ్రీ అని అవని అంటుంది. నమస్కారం, పెద్ద ధర్మ సందేహంతోనే వచ్చినట్టున్నారు అని మాతాశ్రీ అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అవును మాతాశ్రీ, మా ఊరు పెద్ద ప్రమాదంలో ఉంది, నా కూతురు అక్షయ ఆ ఊరికి వెళ్ళి పూజలు జరిపిస్తేనే మా ఊరిలో ఉన్న దుష్ట శక్తి పారిపోతుందని పల్లెటూరి ప్రజలంతా అనుకుంటున్నారు. నా కూతురు అక్షయను పల్లెటూరికి తీసుకెళ్తే అక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, దుష్ట శక్తి నా కూతురికి ఎలాంటి ప్రమాదం వచ్చేలా చేస్తుందోనని భయంగా ఉంది మాతాశ్రీ. అందుకే తాళపత్ర గ్రంథాలను చదివి తాళపత్ర గ్రంథాల్లో నా కూతురికి ఏదైనా ప్రమాదం ఉందో లేదో చెప్తారని తాళపత్ర గ్రంథాలను తీసుకొని వచ్చాను అని చెప్పి అవని అంటుంది. అక్షయ్కు తాళపత్ర గ్రంథాలు చదవగల శక్తి ఉంది కదమ్మా అని మాతాశ్రీ అంటూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే, మా కూతురు అక్షయ తాళపత్ర గ్రంథాలు చదవగలదు, కానీ తాళపత్ర గ్రంథాల్లో తన గురించి ఏదైనా రాసి ఉంటే తను భయపడుతుందని, లేదంటే మేమెక్కడ భయపడతామోనని నిజాన్ని మా దగ్గర దాచిపెడుతుందని మేము అక్షయ్ చేత కాకుండా తాళపత్ర గ్రంథాలు చదవగలిగిన వాళ్ళతో చదివిద్దామనుకున్నాము. మా కుటుంబ విషయాలు మీకు తెలుసు కాబట్టి మీ చేత తాళపత్ర గ్రంథాలు చదివించడానికి వచ్చాము మాతాశ్రీ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీరు తాళపత్ర గ్రంథాల్లో ఏముందో వివరంగా చెప్పండి అని అవని అంటుంది. ఇక మాతాశ్రీ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. తాళపత్ర గ్రంథాలు చూసి షాక్ అవుతుంది. మీరు ఊహించింది నిజమే, తాళపత్ర గ్రంథాల్లో పెద్ద ప్రమాదం అక్షయ్కు రాసి పెట్టుంది అని మాతాశ్రీ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మాతాశ్రీ, నా కూతురికి ప్రమాదమా, అది ఎట్నుంచి వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది చెప్పండి మాతాశ్రీ, అసలు తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసిందో చెప్పండి అని అవని ఏడుస్తూ మాతాశ్రీని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, నేను చెప్పేది శ్రద్ధగా వినండి, ఆ తరువాత మీరు ఒక నిర్ణయం తీసుకోండి, అలాగే ఈ సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తాను అని మాతాశ్రీ చెప్తూ ఉంటుంది. సరే చెప్పండి మాతాశ్రీ అని చెప్పి అవని అంటుంది. ఇక మాతాశ్రీ అవనితో సీక్రెట్గా ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా కూడా మనకు వినిపించదు మాతాశ్రీ, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, నా కూతుర్ని కాపాడుకుంటాను అని అవని మాతాశ్రీకి చెప్తూ ఉంటుంది. సరేమ్మా, జాగ్రత్తగా నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, మీ కూతురు అక్షయ్కు ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పి మాతాశ్రీ అవనితో చెప్తూ ఉంటుంది. సరే మాతాశ్రీ, ఇక మేము బయలుదేరతాం అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ అవని ఇద్దరు కలిసి తాళపత్ర గ్రంథాలు తీసుకొని కారులో పెట్టి అవని నాకు భయంగా ఉంది, అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్లొద్దు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. బావా ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాం పద అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు నిహారిక వాళ్ళు ఇన్ని రోజులు ఆ అవని అక్షయ్లు తోడు దొంగల్లా ఉన్నారు. ఇప్పుడు శ్రీకర్ కూడా వాళ్ళ బ్యాచ్లోకి చేరాడు. అవని శ్రీకర్ చేత ఏం మాట్లాడిస్తుందో ఏం చెప్పిస్తుందో అని చెప్పి
కృష్ణబాబుతో అంటూ ఉంటుంది. అవును బంగారం, నువ్వు చెప్పింది కరెక్టే. డిఎన్ఏ రిపోర్ట్నే ఆ అవని తారుమారు చేయగలిగింది. ఇది పెద్ద లెక్కేం కాదు అని కృష్ణబాబు అంటాడు. దాంతో ప్రసాదరావు కృష్ణబాబు చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఇంకా చాలు, నోరు మూస్తావారా? అవని ఎప్పుడు కూడా తప్పు చెయ్యదు, తప్పుగా ఆలోచించదు. తప్పుడు బుద్ధులు మీవిరా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అప్పుడే అవని శ్రీకర్ ఇంటికి వస్తారు. ఏ అవని, తాళపత్ర గ్రంథాలు ఎక్కడా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నా ఇంట్లో ఉన్నాయి అని చెప్పి అవని అంటుంది. అనుకున్నాను, ముక్కు పుడకని అమ్మవారిని ఎలా అయితే సొంతం చేసుకున్నావో తాళపత్ర గ్రంథాలను కూడా తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకోవడం వెనుక ఉన్న స్కెచ్ ఏంటో నేను తెలుసుకున్నాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అయితే మా అమ్మ ఆస్తి మొత్తం కూడా సొంతం చేసుకున్నావన్నమాట. జాతకం కలవకపోయినా కూడా మా అమ్మ ఆస్తి అంతా తీసుకున్నావు. నువ్వు అసాధ్యురాలు తల్లి అని చెప్పి వసంత్ అంటుంది. ఇక చాలు, నోరు మూస్తారా? నేను తాళపత్ర గ్రంథాలు పెట్టెను నా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానో మీ అందరికీ వివరంగా చెప్తాను అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, మాతాశ్రీ దగ్గరకు వెళ్ళారు కదా, మాతాశ్రీ ఏమన్నారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మావయ్య, అన్ని విషయాలు నేను రేపు వివరంగా చెప్తాను. నేను రేపు అక్షయ్ను తీసుకొని పల్లెటూరికి వస్తాను. మీరు ఇప్పుడు పల్లెటూరికి బయలుదేరండి మావయ్య అని చెప్పి అవని అంటుంది. అదేంటమ్మా, మీరు ఒకసారి మేమొకసారి అందరం కలిసే వెళ్దాం అని ప్రసాదరావు అంటాడు. నాన్న, అవని ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోండి. అన్నిటికీ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్లే అక్షయ్ను ఇప్పుడు కాకుండా రేపు తీసుకొస్తామంటున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవని అందరినీ నమ్మించటం కోసం బాగానే నాటకాలు ఆడుతుంది అని చెప్పి నిహారిక అంటుంది. నోరు మూస్తావా నిహారిక? ఊరు ప్రమాదం నుంచి బయటపడటం కోసం అవని ఏం చేయటానికైనా వెనకాడదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. మావయ్య, రేపు అక్షయ్ను పల్లెటూరికి తీసుకొస్తాను. దుష్టశక్తిని ఊరి నుంచి తరిమి కొడతాము. అత్తయ్యను కాపాడుతాం మావయ్య అని చెప్పి అవని అంటుంది. సరేమ్మా, నువ్వు చెప్పిన విధంగానే ఎలాంటి కారణాలు అడగకుండా పల్లెటూరికి బయలుదేరతాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని గుడికి వెళ్తారు. అమ్మా, ఈ సమయంలో గుడికి తీసుకొచ్చారేంటి అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. నీతో పనుంది, లోపలికి వెళ్దాం రామ్మా అని అవని అక్షయ్ను తీసుకొని గుడిలోకి వెళ్తుంది. ఏంటమ్మా, నాతో ఏం పనుందమ్మా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, పల్లెటూరి వాళ్ళు సమస్య నుంచి బయటపడాలంటే నీతో పనుంది అని చెప్పి అవని అంటుంది. ఓ, నానమ్మ ప్రమాదం నుంచి బయటపడాలన్నా, పల్లెటూరి వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడాలన్నా నేను ఏదైనా పూజలు చేయాలా? ఆ రోజు నాన్న పానాప్రాయంలో ఉన్నప్పుడు నాన్నను మృత్యుంజయ మంత్రం చెప్పి బ్రతికించినట్టు ఇప్పుడు మళ్ళీ నేను ఏమైనా చెయ్యాలమ్మా? తప్పకుండా చేస్తానమ్మా. ఈ జీవితం మీరిచ్చిందమ్మా. నేను మీకోసం, మన ఊరి వాళ్ళ కోసం ఏమైనా చేస్తానమ్మా అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, మా అమ్మ జాతకంతో పుట్టావు, మా అమ్మని కాపాడబోతున్నావు. నువ్వు నిజంగా అసాధ్యురాలువమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. నాన్న, మీరు ఎందుకు అంతలా బాధపడుతున్నారు? నానమ్మనే కాదు, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను ముందుంటాను. మీరు ఎవరు కూడా భయపడకండి, నేను చూసుకుంటాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అందరి మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నీ గురించి తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా అక్షయ అని శ్రీకర్ అంటూ ఉంటాడు. మళ్ళీ ఏంటి నాన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అక్షయ్ అంటుంది. ముందు నానమ్మను కాపాడటం కోసం ఏం చెయ్యాలో చెప్పండి, అది చేస్తాను అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. రామ్మ అక్షయ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ అక్షయ, నువ్వు దేవతవమ్మా, నువ్వు మాలాంటి వాళ్ళ కడుపున పుట్టడం మా అదృష్టం తల్లి అని చెప్పి శ్రీకర్ అక్షయ్ నుదిటి పైన ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అవని అక్షయ్ను తీసుకొని ఒక దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు పల్లెటూరులో ప్రసాదరావు, నిహారిక, వసంత, పెద్దిరాజు అందరూ కలిసి పల్లెటూరి వాళ్ళతో కలిసి అవని శ్రీకర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరంతా కూడా ఆ అవని కోసం ఎదురు చూస్తున్నారే కానీ ఆ అవని పెద్ద మాయల మరాఠీ మిమ్మల్ని అందరినీ నమ్మిస్తుంది, అంతే తప్ప తన కూతుర్ని ఇక్కడికి తీసుకురాదు అని నిహారిక చెప్తూ ఉంటుంది. అవును, మీరంతా అవని కోసం ఎదురు చూడటం అనవసరం. ఆ అవని మీ అందరి దగ్గర గొప్పలు చెప్పించుకోవడం కోసమే చూస్తుందే కానీ మీ ఊరు ప్రమాదంలో ఉందంటే అవని పట్టించుకోదు అని వసంత చెప్తూ ఉంటుంది. ఇక చాలు, నోరు మూస్తారా? అటు చూడండి, అవని వాళ్ళు వస్తున్నారు అని ప్రసాదరావు అంటాడు. ఇక పల్లెటూరి వాళ్ళంతా కూడా సంతోషంగా అవని వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఇక కారులో నుంచి అవని అన్నపూర్ణాదేవిని తీసుకొని దిగుతూ ఉంటుంది. పల్లెటూరి వాళ్ళు అవనిని చూసి అవనమ్మ తెలివిగా ఆలోచించి అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకొస్తుంది అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. శ్రీకర్ తాళపత్ర గ్రంథాలు తీసుకొని దిగుతూ ఉంటాడు. శ్రీకర్ బాబు తాళపత్ర గ్రంథాలు తీసుకొస్తున్నాడు. ఆ పెట్టెలో తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా, పకడ్బందీగా అన్ని పనులు చేస్తున్నారు అని చెప్పి పల్లెటూరి వాళ్ళంతా కూడా అవని శ్రీకర్లను గొప్పగా పొగుడుతూ ఉంటారు.
అక్షయ్ ఎక్కడా? అక్షయ్ రాలేదేంటి అని పల్లెటూరి ప్రజలు చూస్తూ ఉంటారు. ఇక అవని వెనక్కి తిరిగి అమ్మ అక్షయ రా అని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో అర్చన కారు దిగి వస్తూ ఉంటుంది. పల్లెటూరి వాళ్ళంతా కూడా అర్చనను చూసి షాక్ అవుతారు. ప్రసాదరావు కూడా షాక్ అవుతాడు. అవనమ్మ అక్షయమ్మను తీసుకొస్తానని అర్చనమ్మను తీసుకొస్తుందేంటి అని పల్లెటూరి వాళ్ళు తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ అర్చన బాగున్నావా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. బాగున్నాను తాతయ్య అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఏయ్ అవని అక్షయ్ను తీసుకొస్తానని చెప్పి అర్చనను తీసుకొచ్చావేంటి అని నిహారిక అంటుంది. అవునమ్మా మా ఊరిలో ఉన్న దుష్ట శక్తిని తరిమి కొట్టాల్సింది అక్షయ్ కదా, అక్షయ్ను కాకుండా అర్చనను తీసుకొచ్చావేంటమ్మా అని పల్లెటూరి ప్రజలంతా కూడా అవనిని అడుగుతూ ఉంటారు. మీ అందరి సందేహాలకు నేను సమాధానం చెప్తాను అని చెప్పి అవని జరిగిందంతా కూడా పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. అక్షయ్ను అవని ఒక దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అమ్మా ఇదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడే కదా నన్ను అర్చనగా ఉన్నప్పుడు అక్షయ్గా మార్చావు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. ఊరిలో ఉన్న దుష్ట శక్తిని తరిమి కొట్టడానికి ఏం చేయాలో అర్థం కాక తాళపత్ర గ్రంథాల్లో ఏముందా అని చదివించడం కోసం మాతాశ్రీ దగ్గరకు వెళ్ళామమ్మా. మాతాశ్రీ తాళపత్ర గ్రంథాల్లో నీకు ప్రాణాపాయం ఉందని సూచించారు. నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే అక్షయ్లా కాకుండా అర్చనలాగా పల్లెటూరికి వెళ్ళాలని, అప్పుడే ఊరిలో ఉన్న దుష్ట శక్తిని తరిమి కొట్టగలుగుతావని, మీ నానమ్మను కాపాడగలుగుతావని చెప్పింది. మేము జన్మనిచ్చింది అక్షయ్ రూపానికి, మాకు అక్షయ్ కావాలి, అలా అని చెప్పి అర్చన రూపం మాకు నచ్చలేదనట్లేదు. ఈ సమస్యకు ఇంకేదైనా పరిష్కారం ఉందా మాతాశ్రీ అని శ్రీకర్ ఆ సమయంలో మాతాశ్రీని అడుగుతూ ఉంటాడు. తాళపత్ర గ్రంథాలే పరిష్కారాన్ని సూచించాయి, ఇంకా అంతకు మించి నేను మీకు ఏమీ చెప్పలేవను అని చెప్పి మాతాశ్రీ చెప్తూ ఉంటుంది. అమ్మవారు మీకు అంత మంచి చేస్తుంది. అక్షయ్ను కాపాడుకోవాలంటే అక్షయ్ రూపాన్ని కాకుండా అర్చన రూపాన్ని పల్లెటూరికి తీసుకెళ్ళండి అని చెప్పి మాతాశ్రీ చెప్పిన మాటలన్నీ కూడా అవని శ్రీకర్లు పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటారు. మావయ్య మీరెవరూ భయపడకండి, అర్చన రూపంలో వచ్చింది అక్షయే, అర్చన కాదు. అర్చన వశీకర అంతు చూస్తుంది, ఊరిలో ఉన్న దుష్ట శక్తిని తరిమి కొడుతుంది, ఊరిలోకి సంతోషాన్ని తీసుకొస్తుంది అని చెప్పి అవని అంటుంది. ఇంకా రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని, శ్రీకర్, అర్చన ముగ్గురు కలిసి అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్తారు. అమ్మ అన్నపూర్ణాదేవి, ఈ ఊరు ఇంత సస్యశ్యామలంగా ఉందంటే దానికి కారణం నువ్వే. అలాంటి నువ్వు ఆ దుష్ట శక్తిని ఊరిలోకి ఎలా రానిచ్చావమ్మా? దుష్టశక్తిని ఊరిలోకి రాకుండా అడ్డుకోవాల్సిందమ్మా అని చెప్పి అవని అంటుంది. నా కూతురికి మా అత్తకు ఊరి వాళ్ళకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూడు తల్లి అని అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని అర్చనను తీసుకొని ఒక దగ్గరకు వెళ్ళి అన్నపూర్ణాదేవి ప్రసాదం తయారు చేస్తూ ఉంటుంది. ఊరి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు వేదవతిని ఒక దగ్గర కట్టిపడేసి ఉంచుతారు. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.